స్వామి మెల్లగా విష్ణుదత్తుడిని చేరదీసి, విప్రోత్తమా, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఊహించని చిక్కొచ్చిపడింది పిచ్చి బ్రాహ్మడికి. పూర్వం ఒకసారి ఇలాంటి చిక్కే వస్తే భార్యాభర్తలిద్దరూ ఆలోచించి ఎలాగోలా ఒక కోరికను వెతుక్కురాగలిగారు. ఇప్పుడు మళ్ళీ తెమ్మంటే ఎక్కడి నుంచి తేవాలి కోరికల్ని? అది ఆ పేద బ్రాహ్మడి చిక్కు. ఆ కర్మనైష్ఠికుడికి అంతలో తటాలున ఒక ఆలోచన వచ్చి వెంటనే స్వామికి నమస్కరించి, స్వామి, రేపు మా ఇంట్లో మా నాయనగారి తిథి, తమరు భోక్తగా రావాలి అన్నాడు. స్వామికి పరమానందమైంది. అతని కోరికలోని నిస్వార్థత ఆయన్ను ముగ్ధుణ్ణి చేసింది. స్వామి సరేనన్నారు. సరే, రేపు మధ్యాహ్నం వేళ మీ ఇంటికి వస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు అన్నాడు స్వామి. ఆ రాత్రి విష్ణుదత్తుడికి మరి నిద్ర పట్టలేదు. భర్త ఆనందం చూసి ఆ ఇల్లాలికి అంతకన్నా నిద్ర పట్టలేదు. ఇద్దరికీ ఇప్పుడు ఒకటే పిచ్చి. రేపు స్వామి మన ఇంటికి వస్తాడు, వస్తే మనం ఏం చేయాలి, ఎలా స్వాగతం చెప్పాలి, ఏం వంటలు చేయాలి, ఏం ఉపచారాలు చేయాలి, ఎంతసేపటికి ఇదే ఆలోచన. వేకువజాము వచ్చి నిత్యకర్మల ప్రసక్తి వచ్చే వరకు వాళ్ళ ప్రసంగాల్లోనే కాలం గడిపేశారు. తర్వాత విష్ణుదత్తుడు తన నిత్యకర్మల్లో మునిగిపోయాడు. ఏం మునగటం అది? అనుక్షణం స్వామి వచ్చేశాడేమోనని ఆరాటమే. చీమ చిటుక్కుమంటే ఉలిక్కి పడతాడు, ఈగ కదిలితే అదిరిపడతాడు. ఆ సుశీలమ్మ పరిస్థితి అలాగే ఉంది. ఎన్ని వంటకాలు చేసినా తృప్తి లేదా తల్లికి. ఇంతలో స్వామి రానే వచ్చాడు. వచ్చిన స్వామికి దంపతులిద్దరూ ససంభ్రమంగా స్వాగతం నిలిపి సముచితోపచారాలు చేసి మంచి ఆసనం మీద కూర్చోపెట్టారు. కొంతసేపు మాట్లాడి సుశీలమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఇక గురు శిష్యులిద్దరూ ఇష్టాగోష్ఠిలో పడిపోయారు. ఆ ఇల్లాలు వచ్చి వంట సిద్ధమైందని చెప్పి వెళ్ళింది. అప్పుడు స్వామి విష్ణుదత్తుడిని చూసి, అవునయ్యా, రెండో బ్రాహ్మణుడేడి, నాకు తగిన వాడిని పిలుచుంటావులే అన్నాడు. విష్ణుదత్తుడు తెల్లమొహం వేశాడు. అతడికి ఎంతసేపటికి స్వామి వస్తాడని ఒకటే ధోరణి తప్ప రెండో మాటే లేదు. అతను కొంచెం తేరుకొని, అయ్యా, ఆ విషయాలన్నీ ఎప్పుడూ మా ఆవిడే చూస్తూ ఉంటుంది. తమకు తగిన వాడంటే తమరు అద్వితీయులు గనక అది అసాధ్యం, కానీ ఎవరినో ఒకరిని ఆవిడ ఏర్పాటు చేసే ఉంటుంది, కనుక్కొస్తానని లోపలికెళ్ళి భార్యతో విషయం చెప్పాడు. ఆవిడకి కూడా అదే పరిస్థితి. ఆ ఇల్లాలే ముందు తేరుకొని, సరే, ఆ సంగతి నాకు వదిలేయండి, ముందు స్వామికి స్నానం చేయించి పీట మీద కూర్చోపెట్టండి అంది. అతను స్వామి దగ్గరకు వచ్చి, అన్నీ ఆవిడ జాగ్రత్తగానే చూస్తుందిలేండి, తమరు స్నానానికి వేయించేయండి అన్నాడు. లోపల ఇల్లాలు ఏం చేయాలో తెలియక అలా పెరట్లోకి వెళ్ళింది. అక్కడ ఆకాశంలో సూర్యుడు కనిపించాడు. సూర్యభగవానుని చూడగానే ఆ తల్లికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే చేతులు జోడించి ఆ లోక బాంధవుణ్ణి ధ్యానపూర్వకంగా స్తుతించింది. అక్కడ ఆకాశంలో సూర్యభగవానుడు ఉలిక్కిపడ్డాడు. తాను బ్రాహ్మణార్థానికి పోవడమా, కానీ పరమస పతివ్రతా శిరోమణి సుశీలమ్మ ఆజ్ఞది, పైగా దత్తస్వామితో సహపంక్తి, రెండూ దాటరానివే. సూర్యభగవానుడు మంత్రబద్ధుడిలాగా సౌమ్య రూపం దాల్చి బ్రాహ్మణాకారంతో ఆ తల్లి ముందు సాక్షాత్కరించి, తల్లి, నువ్వు కోరినట్టే చేస్తానన్నాడు. విష్ణుదత్తుడు, స్వామి, రెండో బ్రాహ్మడు వచ్చేశాడన్నాడు సంతోషంగా. స్వామికి ఇంకా పరీక్షించాలనిపించింది. ఏమయ్యా, ఇద్దరు బ్రాహ్మలతోనే తద్దినం గడిపేస్తూ ఉంటావా? మరి ప్రత్యేకంగా నన్ను పిలిచినప్పుడు కూడా ఇంతేనా? మరి విష్ణు స్థానానికి ప్రత్యేకంగా బ్రాహ్మణ పెట్టవా అన్నాడు. విష్ణుదత్తుడు మళ్ళీ తెల్లమొగం వేశాడు. అతను అయోమయంగానే లోపలికెళ్ళి భార్యతో చెప్పాడు. ఆవిడ కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూసి అంతలోనే తేరుకొని, మూడోవాడు కూడా వస్తాడులేండి, ముందు మీరు అర్చన ప్రారంభిస్తూ ఉండండి అన్నది. ఇంతలో ఆమె చూపు త్రేతాగ్నుల వేదిక మీద పడింది. ఆమె కొండంత ధైర్యం వచ్చినట్లయింది. చేతులు జోడించి అగ్నిదేవుణ్ణి ధ్యానించి ఇలా ప్రార్థించింది. అగ్నిదేవుడికి ఆ తల్లి శక్తి ఎలాంటిదో బాగా తెలుసు. ఆయన వెనక ముందు చూడకుండా అగ్నిగుండంలోంచి బ్రాహ్మణాకారంతో బయటకొచ్చాడు. మూడవ బ్రాహ్మడు కూడా బాగా సకాలంలోనే అందుకున్నాడని సంబరపడ్డాడు విష్ణుదత్తుడు. దత్తస్వామి ఆ పతివ్రతామణి శక్తికి, భక్తికి, ఆ దంపతుల వినయశీలానికి ఆశ్చర్యానందాల్లో మునకలు వేశాడు.